రేకులు వేసుకొని నిన్న మొన్నటి సాంచి ఇల్లు ఇప్పుకొని ఉన్నాం. బువ్వ లేదు, బుగ్గి లేదు, నీళ్ళు లేవు, నిద్ర లేదు. ఇగో ఈ నమ్ముకొని ఈ భూదారం గురించి నమ్ముకొని వస్తే మాకు ఈ శిక్ష పడ్డది. కళామందిరంలో ఏమని అంటారని కళామందిరంలో పోతానికి నా కొడుకేమో ఊరికి పోయిండు లేడు అనుకోకుండా కూడా వీకిండ్రు అని నిప్పుకొని ఇట్లా వేసుకొని ఉన్నాయ్యా. ఎటు కళామందిరానికే తీసుకొని పోదాం అనుకుంటా. ఆకలి అయితే కాదా నాయన చెప్పు, ఆకలి కాదా దుబ్బ కదయ్యా. లేక లేని వాళ్ళం అయ్యి ఇక ఈ భూదారం భూమి నమ్ముకొని మేము వచ్చేగో మాకు ఈ దుఃఖం ఎవడు కట్టిండ్రయ్యా. ఈ పరిస్థితి మీద రాత్రి తెల్లవార్లు దోమలు ఒక్కదాన్ని అందరూ ఎటో నడిపోతే ఈయన్నే మంచు వేసుకొని ఇట్టినే కూర్చున్నాడు. కొడుకు ఊరికి పోయిండు అయ్యా, ఇక్కడ లేడు. ఇగో సమాన్ రోడ్ల మీద ఉంది, మా బతుకు రోడ్ల మీద. ఎవరు సాయం చేస్తలేదు నాయన, ఎవరు సాయం చేస్తలేదు. ఇట్లా ఇంత అన్నం తినిపిస్తారని అనుకోలేదయ్యా. వాళ్ళు అన్నం ఆకలి అయిన వాళ్ళకి ఆకలి తీరుతారు అనుకున్నాం, కష్టం వచ్చిన వాళ్ళకి కష్టం తీరుతారు అనుకున్నాం. ఒక తల్లిదండ్రులు అట్లాంటి పెద్దలు అనుకున్నాం, కానీ వాళ్ళు గింత దానికి ఇట్లా తయారవుతారని మేము అనుకోలేదయ్యా. మంచి చేస్తారు అనుకున్నాం, కానీ గింత చెడుకు వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు సాదుకోవడానికి ఇంతమంది పొట్టలు కొట్టి ఇంతమంది పిల్లలు భార్య భర్తలు ముసలోళ్ళు వయసోళ్ళు చిన్న పిల్లలు జబ్బు వచ్చిన వాళ్ళు ఇంత కష్టపడుకుంటా పోయి మట్లే వండుకుంటున్నాం. నీళ్లు లేవు, కరెంటు లేదు. 8 రోజులు ఎప్పుడు నిన్న అన్నం ఎక్కడ ఎడిపోయి తింటావయ్యా. ఎవరన్నా తీసుకుపోతారు ఆ సామాను, ఇది కూడా నెట్టేస్తారని భయానికి ఇక్కడ ఉన్నామయ్యా. రాత్రి అంతా ఇక నా కొడుకు వస్తానన్నాడు. భయమా, భగవంతుడే ఉన్నాడయ్యా. భయం అయితే ఏం చేస్తాం, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కుడు అని అంటారు కదా శాస్త్రధర్మం. అదే దేవుడే దిక్కు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా లేదయ్యా. ఇప్పుడు గిట్లా అన్యాయం చేస్తాడు అనుకోలేదయ్యా. ఆయన ఇంత అన్యాయం చేసి గిట్లా దుఃఖం ఎవడి కట్టిండయ్యా. చూడు వాళ్ళైతే పాపం ఈ కొడుకులు లేరు, ఏం లేరు. 2 బిడ్డలు అయ్యగారులు ఎంతో కష్టపడి కట్టుకున్నారు. చూడు ఆ భవనం కూలగొట్టాలంటే ఎంత కష్టం అవుతుందో. ఈ రాత్రి కూడా ఏం పడిపోతుంది వాళ్ళకు. ఎవ్వరు చెప్పలేదయ్యా, ఎవ్వరు అంటలేరు. మీకు న్యాయం చేస్తాం అని అన్న మానవుడే లేడు నాయన. ఏమన్నా పోవాల్సిందే. మీరు ఏ హక్కుతోటి కట్టిండ్రు, కోటీశ్వరులు చేస్తాం అన్ని మాటలు చెప్తా ఉంటారు. మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం వాళ్ళు చెప్పినప్పుడు చెప్పిండ్రు. ఇప్పుడు ఆ మాట కూడా మా నూసుకోలేదు. ఆ మాట కూడా చెప్పడానికి వాళ్ళు వెళ్ళవలసిందే, పోవాల్సిందే. మీరు ఏ హక్కుతోటి ఉంటారు, మీరు ఎందుకు వచ్చి ఉన్నారు, మిమ్మల్ని ఎవరు ఉండమని కాంగ్రెస్ ఓటేసిన ఇవాళ బతికుంటే రేపటి నాడు రాజెవరో రాకాశ ఎవరో ఇంకా ఓటెత్తానికి మనం మిగిలింటే కదయ్యా. ఈ కష్టం నుంచి మనం ఒడ్డెక్కితే కదా. ఈ కష్టాల నుంచి తీర్చేటోళ్ళు ఎవరు? అన్నం పెట్టే తల్లికి ఆకలి చెప్పుకోవాలి, కష్ట సుఖం తీర్చే తండ్రికి కష్ట సుఖం చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవడానికి లేదు, చెప్తే తీర్చడానికి కూడా ఎవరు లేరయ్యా. ఇగో ఇదే దుఃఖం, ఇగో ఈ గరీబ్ వాళ్ళకు ఇదే దుఃఖం మిగిలింది. నాకు చూసేటోళ్ళకి ఇంత బాధ అనిపిస్తుంది, అనుభవించేటోళ్ళు మీరు. అయ్యా ఎప్పటి నుంచి ఇయ్య కష్టాలు గరీబ్ వాళ్ళం కాబట్టి. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళం కాదు కదయ్యా, మేము గరీబ్ వాళ్ళం కదా. అందుకోసం మాకు ఈ సాయం, ఇంత మంచి సాయం చేస్తాను రయ్యా. ఎప్పుడైనా అడవిలో అడవే ఉన్నది, ఇప్పుడు ఊరు కూడా అడవి అయిపోయింది కదయ్యా. ఊరంతా వల్ల కాడైంది. చిక్కు చీకటి ఏమీ లేదయ్యా. ఎన్నాళ్ళున్నా ఈ భూతల్లి కాడికి పోయేటోళ్ళేం కదా. ఈ భూమిని సొంతం చేసుకుంటే వాళ్ళు ప్రపంచాన లేదయ్యా. 7 లోకాలు 17 లోకాలు 14 లోకాలు భూతల్లిది. ఈ భూతల్లి మనకు శాశ్వతం ఎన్నడూ కాదు. ఎన్నడైనా అల్లకు పోయేటోళ్ళమే. అగో దాన్ని నమ్ముకొని వాళ్ళకి ఇంత ఇబ్బంది పెడతాను. ఏమన్నా 100 గజాల చోటు అడిగినాం, వాళ్ళ ఆస్తులు అడగలే, ఎండి బంగారం అడగలేదు. మాకు ఇంకేమన్నా లక్షలు ఇవ్వని అనలేదయ్యా. 100 గజాల చోటు అడిగినందుకు మాకు ఈ సాయం చేసిండ్రయ్యా. ఇంత మంచి సాయం ఉన్నట్టుండి మాకు ఇంత మోసం చేశారు సార్. మాకు డబ్బులు తీసుకొని మాకు ఆధారం లేకుండా చేశారయ్యా. నీళ్ళు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇప్పుడు 8
సంవత్సరాల నుంచి చివరికి వచ్చేసరికి మాకేం మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగం చేశారయ్యా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తెలియక. ఎట్లమ్మా మరి గెలిచిరు పోయిరు, కనీసం మీ దగ్గరకన్నా రావాలి కదా. ఎవ్వరు రాలేదయ్యా, ఎవ్వరు రాలేదు. వీళ్ళు ఏమంటారు మేము పోయినాం వాళ్ళకి కలిసినాం వీళ్ళకి కలిసినాం అంటున్నారయ్యా, కానీ మాకు ఏది తెలియదు సార్. ఎవ్వరు చెప్పలేదయ్యా, మాకు ఎవ్వరు చెప్పలేదు నాయన, ఎవరు చెప్పలేదు. అందరూ వస్తారు అని ఏమలేదయ్యా, అందరు చాలా పేదోళ్ళు సార్. ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు. ఏడుస్తున్నారు, మీ ఏడుపు వాళ్ళకి ఇబ్బందే కదా. తగలాలి సార్, తగలాల, కానీ వాళ్ళకి తగలదయ్యా. వాళ్ళు మంచిగున్నారు, మేమే ఏడుస్తున్నాం సార్. ఇవాళ 3 రోజుల నుంచి ఏం లేకుండా తింటున్నాం అయ్యా. కనీసం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు, ఏది లేదు నాయన, ఏది లేదు. ఒక ఇల్లు కూడా ఏమి లేదయ్యా. మరి ఇప్పుడు మీకు అన్నం ఇదంతా ఎట్లా? ఏం లేదయ్యా, ఏం లేదు, అన్నం లేదు, నీళ్ళు లేవు. నిన్నట నుంచి గ్వాస్ అంటే గ్వాస్ చేస్తున్నాం సార్ మేము. మాకెవరైనా ముందుకొచ్చి ఇప్పటికైనా మాకు ఒక దారి చూపిస్తే ఏడైనా ఉంటామయ్యా. మేము కోరుకునేది దారి చూపెట్టాలని కోరుకుంటున్నాం. అది పోయినాయి కానీ ఇప్పటికైనా దారి చూపిస్తే ఇప్పటికైనా మేలుకుంటాం అయ్యా. కొద్దిగా తిన్నాళ్ళంటే తిన్నారు, వాళ్ళు తిన్నారో ఎవరు తిన్నారో తెలియదు సార్. మేము తెలియకుండా ఇచ్చినాం ఇన్ని డబ్బులు ఇచ్చినాం అయ్యా. ఇచ్చారు మనిషికి 2 లక్షలు దాకా ఇచ్చారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని మాకంతా నీడ లేకుండా చేశారు, లేకుండా చేశారు అయ్యా. ఇప్పటికైనా దారి చూపిస్తే ముఖ్యమంత్రి చెప్పిన సార్, ఎవరైనా దారి చూపిస్తే ఇప్పటికైనా కట్టుకుంటాం. ఏమి లేదు సార్. ఇంకేముందండి మాకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చాక 8 నెలల నుంచి మమ్మల్ని చిత్ర హింసలు పెట్టి మమ్మల్ని ఓట్లేసి వాడిని గెలిపించడానికి ఇంత మోసపోతుంది అనుకోలేదు. ఈ మంత్రుల మీద మాయకత్తరు కూడా మా కొడుకులకి ఇల్లు లేక ఒక్క పాతోళ్ళు ఒక్క ఇల్లు ఉంటే 2 కొడుకులు ఉంటే ఇబ్బంది పడుతున్నాం అని మేము ఎక్కడికి వచ్చి ఈ ఇల్లు ఇస్తే 4 నెలలు మా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కిరాయి ఎక్కువైతుందని ఆ నుంచి రోటీ నగర్ వచ్చి 3 సంవత్సరాలు తొరకోళ్ళు ఇంట్లో కిరాయికుండి గవర్నమెంట్ రోటీ నగర్లో పోలీస్ స్టేషన్ వెనకాల కూరగాయలు అమ్ముకున్న కొత్త మార్కెట్ పెడితే ఆ నుంచి ఎడెత్తారు ప్లాట్లు అంటే ఏడకొచ్చినాక మమ్మల్ని ఇప్పుడు 8 నెలల నుంచి చిత్ర హింసలు పెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అంట కాలేదయ్యా, ఇంత ఘోరం లేదయ్యా. ఇప్పుడు ఈ మంత్రులే ఈ చిన్న పిల్లలు వేసుకొని ఈ పాములలో తేళ్లలో కరెంటు లేక ఈ మామూలు సోలార్లు చిన్నవి 500 ఇస్తే ఒక సోలార్ లైట్ వెలిగేది వస్తుంది. ఆ లైట్లు పెట్టుకొని చీకట్లో ఉంటున్నావయ్యా. 4-5 పాము గరిచింది నన్ను, 4-5 పాము గరిచింది నన్ను. అయితే కుక్క కూడా గరిచి తేలు గరిస్తే ఇగో సూది లేపించుకుంటాను. చీకట్లు ఏడిపోతుంటే ఏమొస్తుందో తెలవట్లే. మా గవర్నమెంట్ చేశారు ఈ 3 మంత్రులు. ఇలా కడుపుల గాను ఇలా నాశనం గాను మాకు ఇల్లు లేకుండా చేశారు. ఇద్దరేమనుకున్నాం, ఇద్దరు పట్టాలు ఇద్దరేమంటే భద్రం చేసిపోయారు ఈ మంత్రులు. మేము ముండలు పోసినట్టు వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తారయ్యా. ఈ దేశం ఎట్లయిద్ది అనుకోలే. మాకు చేతి గుర్తు కొట్టేస్తే ఎంత చారటి చెక్కేస్తారో ఇల్లు కట్టేస్తారో అన్న ఆలోచనతో మేము ఇట్లా చేసినాం. కానీ ఇంత ఘోరం ప్రభుత్వం. నా పిల్లగాడైతే నిన్న నా ఇల్లు గొరగొట్టకడే మా నాయనమ్మ చచ్చిపోతే ఆడుతున్నా మనవడు, నా మనవడు ఆడుతున్నా నా ఇల్లు గోల కొట్టారయ్యా. ఇల్లు ఇస్తారు, ఇళ్ళ చోటు అంటే ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఇళ్ళ చోటు వాళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఏడెత్తడేమో అనుకోని వీళ్ళందరికి 3 మంత్రులు పోటీలు పడి కాంగ్రెస్ లో ఉంటే ఓట్లు వేస్తే మాకు ఇల్లు ఇస్తారని అనుకున్నాం. కానీ మాకు గొంతులు కోస్తారు అనుకోలేదయ్యా. మేము మాకు మంచి నీళ్ళు కూడా లేకుండా ఒక్కసారి కూడా అలా మేము పోతే కొత్త గొడవలో మీటింగ్ పెడితే ఏడు నుంచి పత్రికలు మేము రాసుకున్న కాగితాలు తీసుకుపోయాను. ఆడ తీసుకున్నారు, సొంతం చేస్తామన్నారు. వైరాలో పెడితే ఆడికిపోయారు. కొత్త గొడవ కొండపల్లిలో పెడితే ఆడికిపోయారు. ఆడ కూడా సొంతం చేతమంటారు, కాగితాలు తీసి చెత్తపుట్టలు వేస్తున్నారు. మరి మొన్న ఈ మధ్యన తుమ్మలరావు మీటింగ్ పెడితే ఆడికిపోతే దొడ్డి పెద్ద దారి వచ్చి మమ్మల్ని చూసి దొడ్డి దారి పక్కకు పోయిడు. బయటికి వెళ్ళి ఇంకా రావట్లేదు అంటే ఆడుండి మీకు మంత్రి పారిపోయాడని చెప్పారు. ఎన్నిసార్లు ఎక్కడికి పోయినా కానీ ఓట్ల కొత్త చెప్పులు తీసుకొని కొడతాం. ఇల్లు లేకుండా ఈ జాకెట్లో నిన్నటి నుంచి బువ్వ కొడలేదు. వాళ్ళకైతే పోలీసులకే
బాక్సులు పంపిస్తున్నారు, వాటర్ పంపిస్తున్నారు, నీళ్ళు లేక అల్లాడుతాను. మంచినీళ్ళ బోర్లు కూడా పీకి పారదెంగారయ్యా. మా గతులు ఎట్లా చేశారు మా పిల్లల్ని పెట్టుకొని అది గోసలు పడతాను. మేము ఏందయ్యా మా కరము, మమ్మల్ని ఎట్లా చేస్తారయ్యా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారు. ఇప్పుడు పోయి అల్లం ఉండమంటే బొచ్చలన్నీ అల్లకేసుకొని పోతే మీరు బొచ్చలు ఎడగతే వద్దని నా కొడుకుని ఆటో ఆడబెట్టి ఆఫ్ చేశారంట అయ్యా. నిన్నటి నుంచి బొచ్చలు చదువుకుందామంటే ఈ గోల కొడతారా అటెన్షన్ నాకు జ్వరం వచ్చింది. నా కొడుకు ఎంత ఆడుతాడు, నాకు ఇల్లు లేదమ్మా. నాకు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు ఒక కొంట ఉంటే అలా ఇల్లు కట్టి ఎడకొచ్చి ఆ కొడుకు సంపాదించుదాం, నా కొడుకు ఏదో ఉడుకో ఒకడికి అనుకున్నా. ఎంత ఘోరం చేస్తుంది ఈ ప్రభుత్వం అనుకోలేదు. నిన్నటి నుంచి మాకు మంచినీళ్ళు లేవు, పొద్దున పోయి పోలీసు వాళ్ళు నిన్నమా వాళ్ళు టిఫిన్లు చేస్తుంటే అడుక్కున్నా కానీ పెట్టలేదయ్యా, అడుక్కున్నా కానీ టిఫిన్ పెట్టలేదయ్యా పోలీసు వాళ్ళు. మా కడుపులో అన్నం లేదు, నీళ్ళు లేవు. మా పిల్లగాళ్ళు ఏరే ఊరు బడికి తోలుతుంటే వాళ్ళు వచ్చి మాకు అది పెట్టారయ్యా. ఏంటంటే పులిహారం ప్యాకెట్ తెచ్చి రాత్రి ఎంత ఘోరం ప్రభుత్వం. అదే వాడికి ఏం తెలపోతే మా కోసం పువ్వన్న పంపిడా, పువ్వన్న పంపిద్దరుగా తెలవనుడు తెలిసే నివసించాలని ఇట్లా చేశారు. ఈ ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు దోసుకొని మమ్మల్ని చంపుతుండ్రయ్యా. మా కర్మ ఎవరు ఆలకిస్తారయ్యా. ఇప్పటికన్నా మీ అసంటి వాళ్ళు వచ్చి మా గోడ ఆలకించి మాకు ఇల్లు సంపాదించండి, పెట్టండి అయ్యా. నా కొడుకు ఆటో సామాన్ వేసుకొని అడిగిపోతే సామాన్ దించొద్దంటే మాకు ఇల్లు లేదు, అడిగిపోవాలన్నా ఎంత మడి కూడా సామాన్ దించలేదండి. నేనేం చేశారయ్యా. చెప్పండి అన్న, ఇంత చిన్న బాబుని వేసుకొని ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? నీది మొన్నటి నుంచి అన్న, ఈ ఆటికి 3 డేస్ 3 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నా. ఈ బాబు కూడా ఇక్కడే ఉంటుండు. ఇక మేము ఆడుంటే వాడు ఆడుండాలి కన్నా. ఇక ఇబ్బంది పడుకుంటేనే వాడు ఇవన్నీ ఉంటాడు. అంటే మీకు ఇంకా వేరే ఎక్కడ ఏ ప్లేస్ లేదు అసలు, మాకు ఏడా లేదు. ఏదో ఉన్నట్టయితే మేము ఇక్కడ రాపోయేటోళ్ళం, పోతే పోయింది లే మన ఇంటికి మనం వెళ్ళిపోదాలని అనుకునేటోళ్ళం. మాకు ఏడా లేదు ఉండటానికి, అందుకని ఎంత ఇబ్బంది పడుకుంటేనే ఇక్కడ ఉంటున్నాం. 3 రోజుల నుంచి ఇక్కడ ఉంటారు. స్థానికంగా ఉన్న మంత్రులు వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చి పరామర్శించింది లేదు. అసలు మా ఆచూకి తెలుసుకుంది కూడా లేదు వాళ్ళు. అసలు ఇదే ఎందుకు ఇట్లా జరిగింది అని అడిగిన నాదుడు కూడా లేడు. అంటే కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు, చేస్తానన్నారు. ఎట్లా అనిపిస్తుంది? నిజంగా అన్న, కాంగ్రెస్ వస్తే మార్పు వచ్చిద్దని ఓటేసిన. నేను కాంగ్రెస్ కి వీరాభిమాన్ని. అందులో రేవంత్ రెడ్డి అంటే నాకు ప్రాణం. రేవంత్ రెడ్డి గురించి నేను కాంగ్రెస్ రావాలని చాలా ఓట్లు వేయించిన. కానీ ఈ రోజు నేనే నడి రోడ్డు నిలబడతాను అనుకోవాలా, నన్ను నిలబెట్టారు. రేవంత్ రెడ్డి గెలిపించిన మేమే, పేద ప్రజలమైన మేమే ఈ రోజున గూడు లేకుండా రోడ్డు నిలబడ్డాం, మమ్మల్ని నిలబెట్టారు. ఇది నిజంగా చాలా దారుణం. అభిమానం అసలు రేవంత్ రెడ్డి నా ఫేస్బుక్ పోస్టులు కూడా చూడండి. రేవంత్ రెడ్డి అంటే పిచ్చి, కానీ ఈ రోజున రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి నా ఫ్యాన్, నేను అది ఇది అని ఇంకా అంటానన్న. నేను ఇంకా నన్ను నాకు పొట్ట మీద కొట్టినాక నేను అంటున్నాను, ఇంకా నన్ను నెత్తిన కొట్టు, ఈపును కొట్టు, కొంచెం భరిస్తాం, పొట్ట మీద కొట్టకూడదు కన్నా. ఇంత చిన్న బాబు 3 నెలలు దాటి 2 రోజులే, 4వ నెల తగిలింది అంతే. 4వ నెల. ఇంత బాబుని కూడా ఇబ్బంది పడుతున్నా. నిజంగా అన్న, మేము ఇట్లా దిప్పుతాం అనుకోలే ఆయన్ని. ఎందుకంటే మీ ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టిండుగా, కొంచెం అల్లారు. 8 సంవత్సరాల తర్వాత పుట్టిండు నాకు. ప్రేమ వివాహం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని నేను చేసుకున్నా. అటు మా పేరెంట్స్ వదిలేశారు. అందరూ ఏమంటారు, పేద ప్రజల కోసం మేమున్నాము, అవన్నీ మాటలే అన్న, చేతల్లో లేదు. ఇంకా నేను ఎందుకు నమ్ముతున్నా అసలు? నా ప్రాణం ఉండడం కూడా నేను కాంగ్రెస్ కోటేను అసలు. ఎందుకంటే నన్ను ఇట్లా అంత విరక్తి పుట్టిందన్న. పసిపిల్లగాన్ని అట్లా చేస్తారన్న, పసిపిల్లగాన్ని అట్లా చేస్తారా? వాడు ఏమీ తెలియనోడు మనం ఎటు తిప్పుతే అటు తిరుగుతుండు. వాడు ఎంత బాధలు పడుతుండో, రాత్రిలో చీకట్లో దోమలు. నిన్న నైట్ మాకు అన్నం కూడా లేదు, మేము అట్నే ఉన్నాం. ఏమీ లేదు. ఇప్పుడు ఆమె అన్నం తింటేనే ఆమెకు పాలు ఉంటేనే ఇటు తాగుతాడు. నైట్ అన్నమే లేదు మాకు. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అన్న. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా పొంగులేటి అన్న కూడా, మీ పేదల మనిషిని అన్న, మీ అన్నని నేను, మీ ఇంటి పెద్ద కొడుకు నేను అన్నాడు. మేము కూడా నమ్మినాం. కానీ ఆ పెద్ద కొడుకే
టౌన్ దగ్గర ఉంది, పిల్లగాళ్ళు ఏదో చేసుకుని బతుకుతారు అని చెప్పి మేము వచ్చి సత్యం పుట్టుకుంటున్నాం ఇక్కడ. ఆ దోమలు, పాములు, పురుగులు ఆ కింద ఎంత ఏలబడి చచ్చిపోతున్నాం మేము. కూసుంటే లేవలేరు, లేస్తే కూసలేరు. ఈ గుట్ట ఎక్క దిగా నా పిల్లగాళ్ళకి గోసం పుచ్చుకుంటున్నా నేను. ఎందుకండి ఈ రాజకీయాలు ఎందుకు సార్? ఎందుకండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకండి? ఏం చేస్తున్నారండి? భక్తి కిర్మార్క ఏం చేస్తున్నారు? పొంగులేటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు మా ఏడుపు? మాకు 100 గజాల భూమి వద్దా? నేను నిరుపేదని సార్, నాకు అన్ని చెక్ చేయండి. నేను నిరుపేదని, నాకేం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న పిల్లలు. ఇప్పుడు ఇల్లు పోయింది, ఏంటి ఇల్లు పోయింది సార్. ఏమీ చేశాను సార్? ఏమీ లేదు సార్, ఏమీ లేదు. నేను సత్యంగా పుట్టుకుతున్నాం ఇక్కడ. దోమలు, పాములు, పురుగులు అయినా బాధలేదు. ఈ రెంట్లు ఏడగట్టాలా మేము? 6,000 7,000 రెంట్లు ఏడగట్టాలా? 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరన్నా వచ్చిరా? ఎవరు రాలేదు సార్. ఏ మంత్రి రాలేదు, ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఓట్లప్పుడు వచ్చిరా? ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు సార్. వాళ్ళు మా కాళ్ళు పట్టుకున్నారు. నాకు ఓటేయండి, మీకు నన్ను గెలిపిస్తే మీకు ఏం కావాలని చేస్తారని. ఇలా అధికారులు ఎటుపోయారు సార్? ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు ఎటుపోయారు సార్? మా ఉసురు, మా గోస మాది బరాబర్ తొలగింది. వాళ్ళకి బరాబర్ తొలగింది సార్. ఈ పాపం మాత్రం తొలగకుండా పోదు. ఈ పాపం మాత్రం పక్కగా మా ఉసురు అట్ట కొట్టుకుని అట్లా నాశనం అయిపోయింది. ఈ ప్రజాపాలన అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లనే? ప్రజాపాలన అని చెప్పి మాకు మోసం పుచ్చారు సార్. వెనక్కి పోయిన పార్టీని లేపుకొని వచ్చినాం కదా సార్. మమ్మల్ని బతికిస్తారు, జై పార్టీ మంచి పార్టీ అని మేము ఎత్తుకొని వచ్చినాం సార్. గుడ్డాలు కన్వలు వచ్చినాం సార్. ఈసీసీ ఆర్ఎంఎస్ పార్టీ అని చెప్పారు, కానీ పాపం మేము వాళ్ళకి ఓటేయలేదు. వాళ్ళు మాకు సహకరించారు, మాకు భూములు చూపించారు. మీరు పోరాడేది ఇది భూదాన భూమి, మీకు వస్తుంది, మీకు హక్కు ఉందని చెప్పి వాళ్ళు మాకు పోతనిచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మొత్తం కలిసి ఇది మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఇల్లు లాక్కుంటున్నారు. మేము ఏం చేయాలా? ఏం చేసి బతుకుతాను? ఎవరు? కూలి పని సార్. వాచ్మెన్ నడుములు పోతారు, కిడ్నీలు పోయి. ఏం చేయాలి సార్? చిన్న పిల్లగాడు ఏం చేసుకుని బతకాలా మేము? ఇప్పుడు ఎట్లా అక్కడ వాచ్మెన్? బీపీ, షుగరు, కిందికి దిగలేను, ఎక్కలేను. మేము ఎట్లా బతకాలా? మాకు ఎక్కడ ఇయ్యలేదు సార్. ఇస్తే ఈకోలేదు సార్. అక్కడే పోయి ఇట్లా బతుకుతాం. రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరావు గారికి, భట్టి కిర్మార్క గారికి, ఇందిరా మిల్లు గవర్న అసలు ఏదీ లేదు సార్. మాకు ఏదీ లేదు. ఉన్నోళ్ళకే ఇచ్చారు ప్రభుత్వం. మాకు కుంట భూమి లేదు సార్. మా ఆధార్ కార్డు ఇస్తాం, మా ఆస్తుల పేపర్లు ఇస్తాం, మీరంతా చూసుకోండి. మాకు ఒక షెడ్ భూమి ఏడైనా ఉందంటే నేను ముక్కు నెలకి రాసుకుంటా సార్. మీ ఓట్లకైతే మేము కావాలా?